వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ఎన్నిక. జనగామ జిల్లాలో అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోయిన 19 మంది విద్యార్థులు. భయాందోళనలో తల్లిదండ్రులు. ఏలూరు జిల్లా గోకవరం మండలం కృష్ణుడుపాలెం పంచాయతీ పరిధిలో గల పోలవరం ప్రాజెక్టు ముంపుకి గురైన నిర్వాసితుల కాలనీ అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీలతో ఇబ్బందులు పడుతూ వర్షం వచ్చినప్పుడు డ్రైనేజీలు క్లీన్ చేసుకోవడం సరిపోతుందని కొంతమంది ఆవేదన వ్యక్తులు తెలియజేశారు. ఇక్కడ 1067 ఇళ్లు నిర్మాణం జరిగినప్పటికీ ఈ వర్షాకాలంలో కురుస్తున్న వానలకు డ్రైనేజీ నిర్మాణం సరిగ్గా చేపట్టకపోవడంతో రోడ్లపైకి డ్రైనేజీ నీరు పైకి రావడంతో నడవడానికి పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ఈ వర్షాకాలంలో మేమంతా అనారోగ్యాల బారిన పడిపోతున్నామని R&R కాలనీ నిర్వాసితులందరూ కూడా భయభ్రాంతులకు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో వచ్చిందిరా మొత్తం అదిగో వస్తుందిరా. ఆరో రోడ్రి ముప్పు గ్రామం, ఆరో రోడ్రి నిన్న ఇవాళ కురిసిన వర్షానికి రోడ్డు మునిగిపోయి పిల్లలు గట్టా మేము నడుపుతాను కూడా దారి లేకుండా మునిగిపోయి ఉంది. దాని నుంచి పిల్లలు వస్తాను కూడా భయం వేస్తుంది. ఏలూరు జిల్లా చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ కమిటీ మెంబర్లుగా కొండ్రు దేవ, భారతీయులను నియమించడం జరిగిందన్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేవ గారు ఒకరు, అలాగే భారతీ గారు సెకండ్. సో వీళ్ళు ఏంటంటే పార్టీ తరఫున ఇక్కడ హాస్పిటల్ కమిటీ మెంబర్స్గా ఉంటారు. ఇంకొక థర్డ్ పర్సన్ని మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో వాళ్ళు సరిగ్గా చేయకపోతే డైరెక్ట్ నాకు చెప్పొచ్చు. వాళ్ళు కమిటెడ్గా చెప్పారు, ముందే చెప్పాను దీంట్లో డబ్బులు ఏమి ఉండవు, అంత సర్వీస్ అంటే మాకు డబ్బులు వద్దండి, మేము సర్వీస్కే చేస్తామని చెప్పారు. సో వాళ్ళని వెల్కమ్ చేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. సో సేఫ్గా ఉండండి. జనగామ మండలం పెంపర్తి గ్రామ మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్లో టీచర్లు, సీనియర్ విద్యార్థుల వేధింపులు భరించలేక పరారైన విద్యార్థులు. అర్ధరాత్రి కాలినడకన సుమారు 10 కిలోమీటర్లు నడిచి జనగామ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ చేరుకున్న విద్యార్థులు. అర్ధరాత్రి విద్యార్థులు పరారైన తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వని పెంపర్తి హాస్టల్ సిబ్బంది. పెంపర్తి హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనగామ మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, విద్యార్థులు. పెంపర్తి స్కూల్ మాకొద్దు, జనగామ స్కూల్లోనే ఉంటామని నినాదాలు చేసిన విద్యార్థులు. నువ్వు ఏంద్రా అంటే సారు అనంటే ఏంద్రా అని బెదిరిస్తున్నాడు. ప్రిన్సిపల్ సారే కానీ వాళ్ళ సారే కానీ ఎందుకు అని కారు వెళ్ళడానికి బెదిరిస్తున్నారట. ఇక మేడం అయితే మభ్య పెట్టడానికే ప్రయత్నిస్తాను. పిల్లలు ఏమంటారు సార్, మేము పెంబర్తికి వెళ్ళాము, మేము ఇక్కడనే మా హాస్టల్ ఇదే, మేము ఇక్కడనే చదువుకుంటాం కానీ పెంబర్తి హాస్టల్ మాత్రం మేము వెళ్ళాము అని మా పిల్లలు డిమాండ్ చేస్తున్నారు సార్. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. ఒక 19 మంది వచ్చారు, ఇంకా 30-40 మంది వచ్చే పిల్లలు ఉన్నారు. మాకు అందరికి న్యాయం జరగాలి, మా పిల్లలు ఇదే హాస్టల్లో ఉండాలి, ఇదే చదువుకోవాలి. మా పిల్లలు ఈ హాస్టల్ ఇప్పుడు మడూరు పెదవంగర్ నుండి మడూరుకు, మడూరు నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి ఈ షిఫ్టింగ్ వల్ల మా పిల్లలు అందరూ డిస్టర్బ్ అవుతారు. వాళ్ళ వల్ల మేము డిస్టర్బ్ అవుతున్నాం సార్. వీళ్ళకి ఆ ఇబ్బందులతోటి వీళ్ళు ఇక్కడ దాకా వచ్చింది సార్. మేము న్యాయం కోరేది ఏంటిదనంటే మా పిల్లలు ఇక్కడనే చదువుకోవాలి, ఇక్కడే ఉండాలి. కాకతీయ విశ్వవిద్యాలయంలోని రాణి రుద్రమాదేవి బాలికల వసతి గృహంలో గది పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో అర్ధరాత్రి విద్యార్థులు ధర్నాకు దిగారు. గత నెల 28న ఇదే వసతి గృహంలోని ఓ విద్యార్థిని నుదిటిపై గాయమై 14 కుట్లు పడి విద్యార్థి గాయాల పాలైంది. పాత భవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ హాస్టల్ భవనంలోకి తమను మార్చాలని రిజిస్ట్రార్ పి మల్లారెడ్డి, విశ్వవిద్యాలయ వసతి గృహం సంచాలకుడు ఎల్ రాజ్ కుమార్ కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, తమకు ఈ హాస్టల్ పెను ప్రమాదంగా మారిందని విద్యార్థులు మండిపడుతున్నారు.
డబల్ అవుతున్నాయా? ఏం ప్రాబ్లం వీళ్ళని ఎక్కడ పంపుతారు? ఆ పోతా డబ్బున పెద్ద ప్రాణం పోతాం దాని ప్రధాన బాధ్యత మీరే అవుతారు సార్. ప్రధాన బాధ్యత అయితే మీరే అవుతారు. దానికి 100 శాతం మీరే అవుతారు. చెప్తాను రోడ్ల మీద రూమ్లు ఎవరు లేరు సార్. ఈ రోజు కొత్తగూడ మండలంలోని వెలుబిల్లి గ్రామంలో 5 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను, అదేవిధంగా ఎదలపల్లిలో 5,80,00,000 రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వానాకాలం వస్తే ప్రజలు వాగులు దాటాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారని, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోరిక మేరకు ఇక్కడ బ్రిడ్జిని మంజూరు చేశామని చెప్పారు. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులను చేపట్టాలని మంత్రివర్యులు సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ రోజే మనము ప్రపోజల్స్ అప్పటి నుంచి తయారు చేసి పంపించినా కూడా రాలేదు. కానీ నేను ఈ శాఖ మంత్రిగా, ఈ బాధ తెలిసిన వ్యక్తిగా వెంటనే హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం భారీగా మోహరించిన పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లోపల తాళం వేసి బంధించిన యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ గదిలో పై పెచ్చులు ఊడి బాలికలు నిద్రిస్తున్న బెడ్డుపై పడడంతో విద్యార్థుల ఆగ్రహం. తమ ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని, వెంటనే రిజిస్టర్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్ధరాత్రి ధర్నాకు దిగిన యూనివర్సిటీ విద్యార్థులు. రిజిస్టర్ మల్లారెడ్డికి విద్యార్థులకి పోలీసులకి మధ్య వాగ్వాదం. హాస్టల్ నందు సరైన సదుపాయాలు లేవంటూ పాములు కుక్కలు వస్తున్నాయని, కుళ్లిపోయిన గుడ్లు పెడుతున్నారని ఎన్నిసార్లు సంబంధించిన అధికారులకు చెప్పినా ఇలాంటి స్పందన లేదని ఆగ్రహం చెందిన విద్యార్థులు పోతన హాస్టల్ కి వచ్చిన రిజిస్టర్ ని తాళం వేసి బంధించి తమ సమస్యలు పరిష్కరించే వరకు వదిలిపెట్టలేదని ఆగ్రహం. 3 గంటల పాటు కొనసాగిన ఆందోళన. కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ హాస్టల్లోకి పంపిస్తామని, గదికి అరుగు చొప్పున ఉండొచ్చు అని రిజిస్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన హాస్టల్ తాళాలు తీసి బయటికి పంపిన యూనివర్సిటీ విద్యార్థులు.